హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున వాయనం ఇస్తూ ఉంటాం కదా, అలా వాయనం ఇచ్చే పూర్ణం కుడుములు పగుళ్ళు రాకుండా చాలా పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కప్పుతో 1 కప్పు వరిపిండితో చేస్తున్నాను. ఈ వరిపిండిని వేరే గిన్నెలోకి వేసి ఈ కప్పుతోనే 1 కప్పు వరిపిండికి 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇలా వేస్తేనే పిండి సాఫ్ట్గా ఉడికి కుడుములు విరగకుండా వస్తాయి. వాయనంలో ఇచ్చే కుడుములు విరగకుండా ఇవ్వాలి. అందుకోసం అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్ణం కుడుములు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నీళ్లు తెరలు కాగేంత వరకు కాగనివ్వాలి. అంతలో కొబ్బరి ముక్కలను బ్లెండ్ చేసుకుందాము. 1 కొబ్బరికాయను ముక్కలుగా కట్ చేశాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. నీళ్లు కూడా మరుగుతున్నాయి. వరిపిండిని వేస్తూ కలుపుకోవాలి. హీట్ని మీడియం హీట్లో ఉంచి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకుంటూ ఉండాలి. ఇలా అయితేనే పిండి సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇలా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ను ఆపి మూత పెట్టి పక్కన ఉంచాలి. స్టవ్ పై ప్యాన్లో బ్లెండ్ చేసిన ఈ కప్పు కొబ్బరిని వేసుకోవాలి. సో కప్పులో సగానికి కొద్దిగా ఎక్కువగా బెల్లాన్ని వేస్తున్నాను. మీకు స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే అరకప్పు లేదా ఎక్కువ కావాలి అనుకుంటే కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. కానీ 1/4 కప్పు అయితే సరిగ్గా సరిపోతుంది. సో కలుపుకుంటూ లో టు మీడియం హీట్లో ఉంచి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. నేను పూర్ణాన్ని పచ్చి కొబ్బరితో చేస్తున్నాను. అదే శనగపప్పు పూర్ణంతోనైనా కుడుములను ఇలానే చేసుకోవాలి. ఇందులో చెమ్మదనమంతా పోయి జస్ట్ కొద్దిగా ముద్దవుతున్నప్పుడు 3 యాలకులను వేసి స్టవ్ను ఆపి కొద్దిగా చల్లారిన తర్వాత మనకి కావలసినంత సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఇలా మిగిలిన కొబ్బరి ఉండలను కూడా చేసుకోవాలి. వీటిని పక్కన ఉంచి పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా తడి చేసుకుంటూ కొబ్బరి ఉండల కంటే డబుల్ సైజులో పిండి ముద్దను తీసుకొని అరచేతిలో పెట్టి ఇలా ఒత్తుకోవాలి. కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలి. ఇందులో కొబ్బరి ఉండను పెట్టి స్లోగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇలా రౌండ్గా చేసుకోవాలి. పిండిని ఈ విధంగా ఉడకపెట్టుకుంటేనే ఎక్కడ పగుళ్ళు రావు. ఇలానే మిగిలిన కుడుములను చేసుకోవాలి. మిగిలిన పిండితో చిన్న చిన్న ఉండ్రాలను చేశాను. మనం ఇలా మిగిలిన పిండితో విఘ్నేశ్వరుడికి ఉండలను చేసి పెట్టుకోవచ్చు. ఈ కుడుములను ఆవిరి పట్టుకోవాలి. స్టవ్ పై గిన్నెను పెట్టి గిన్నెలో 1 లీటర్ నీళ్లు వేసి నీళ్లు కొద్దిగా కాగుతున్నప్పుడు చిల్లు గిన్నెను పెట్టి ఇందులో కుడుములను పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలోనైనా కుడుములను ఉడికించుకోవచ్చు. ఇడ్లీని ఏ విధంగా ఉడికించుకుంటామో కుడుములను కూడా అదే విధంగా ఉడికించుకోవాలి. సో మూత పెట్టి హీట్ని మీడియం హీట్లో ఉంచి 15 to 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీశాను. కుడుములు చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే ఉడికిపోయినట్లే. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత తీయాలి. వేడి మీద తీస్తే గిన్నెకు అంటుకొని పెచ్చులు ఊడతాయి. సో పూర్తిగా చల్లారిన తర్వాత తీసానండి. ఇంతే, పూర్ణం కుడుములు రెడీ. సో చూస్తున్నారు కదా, పిండిని ఈ విధంగా ఉడకపెడితేనే పూర్ణం కుడుములు చిట్లిపోకుండా వస్తాయి. ఇలా ఎవరికి కావలసిన విధంగా శనగపప్పుతోనైనా కొబ్బరితోనైనా పూర్ణం కుడుములను పక్కా కొలతలతో చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అసలు వండరాని వారు కూడా ఈ వీడియోని చూసి చేసేయగలుగుతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.